వెల్కమ్ టు భరోసా న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్. ఇందిరమ్మ ఇండ్ల పట్టాల పంపిణీలో గందరగోళం. ఫుడ్ పాయిజన్ ఎలా జరిగిందన్న కోణంలో దర్యాప్తు చేస్తున్న అధికారులు. మైనర్ బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన కంప్యూటర్ టీచర్. ఎర్రగడ్డ మానసిక ఆసుపత్రిలో 70 మందికి పైగా రోగులకు అస్వస్థ. మరో ప్రాణ ప్రతిష్టకు ముస్తాబైన రామ మందిరం. ఇక వివరాల్లోకి వెళ్తే, కండిషనల్ అంగన్వాడీలను రెగ్యులర్ చేయాలనే ప్రధానమైన డిమాండ్తో రాష్ట్ర అధ్యక్షురాలు బేబీరాణి ఆధ్వర్యంలో కాకినాడ కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు హైకోర్టును తప్పుదోవ పట్టించిన అధికారులపై చర్యలకే డిమాండ్ చేశారు. 2013 ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో 229 మంది అంగన్వాడీలను కండిషనల్ అపాయింట్మెంట్ల మీద రిక్రూట్మెంట్ చేసి వారందరినీ రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి చెక్కల రాజ్ కుమార్, జిల్లా వర్కింగ్ కమిటీ సభ్యులు మెడిపిశెట్టి వెంకటరమణ, ఎస్ రాజేశ్వరి, ప్రసన్న, నాగలక్ష్మి, సిహెచ్ రాజేశ్వరి, కాకినాడ, అంబేద్కర్ కోనసీమ, తూర్పుగోదావరి జిల్లా ఏఎస్ఆర్ జిల్లా కండిషనల్ అపాయింట్మెంట్ అంగన్వాడీలు పాల్గొన్నారు. రెగ్యులర్ చేయాలి అంగన్వాడీ కండిషనల్ పోస్టులను రెగ్యులర్ అంగన్వాడీ కండిషనల్ పోస్టులు రెగ్యులర్ అంగన్వాడీ కండిషనల్ పోస్టులు రెగ్యులర్ అంగన్వాడీ కండిషనల్ పోస్టులు రెగ్యులర్ కండిషనల్ పోస్టులు రెగ్యులర్ అంగన్వాడీ కండిషనల్ పోస్టులను చెప్పన్నా రెగ్యులర్ రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఆదేశాల మేరకు రాబోయే బక్రీద్ పండుగ సందర్భంగా గోదావరిఖని ఏసీపీ ఆధ్వర్యంలో గోదావరిఖని 1 టౌన్ పోలీస్ స్టేషన్లో బుధవారం గోదావరిఖని 1 టౌన్, గోదావరిఖని 2 టౌన్, రామగుండం సర్కిల్ పరిధిలో ముస్లిం, హిందూ, క్రిస్టియన్ మతాల పెద్దలతో ప్రెస్ మీట్ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి పెద్దపల్లి డీసీపీ కరుణాకర్ ముఖ్య అతిథిగా హాజరై ఏసీపీ మడత రమేష్తో కలిసి హిందూ, ముస్లిం, క్రిస్టియన్ మత పెద్దలతో మాట్లాడి మత పెద్దల సూచనల సలహాలు తెలుసుకున్నారు. అనంతరం డీసీపీ, ఏసీపీ మాట్లాడారు. అదేవిధంగా మన వంట పరిధిలో ఉన్న అన్ని మతాలకు సంబంధించిన పెద్దలు పండుగ జరుపుకునే వాతావరణంలో మనందరూ ఉన్నాం. మన సంస్కృతి కూడా అదే. మన సంస్కృతి కూడా పండుగను అందరం కలిసి జరుపుకునేటువంటి ఈ సంస్కృతిలో పుట్టి పెరుగుతూ ఉంటాం. ఇక ఇస్తున్నాం, మంచిగా ఇస్తున్నాం మేము అనుకుంటాం. కానీ మా యొక్క సేవలు మీ ద్వారా తెలుసుకొని మేము ఇంకా మంచి సేవ మీకు అందించాలంటే పోలీసులు ఏ రకంగా స్పందిస్తే బాగుంటుంది అనేది ఎక్కువ స్థాయిలో కాకుండా మీరు కొన్ని అభిప్రాయాలు ఒకటి ఈ పండుగల సందర్భంగా కానీ మామూలుగా కానీ ఎక్కువ సమయం తీసుకోకుండా 1-2 నిమిషాలు ఒక బక్రీద్ పండుగ ఉన్నది. మీకు అందరికీ తెలుసు, జిల్లాలో రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు, సెన్సిటివిటీ, ఎవ్రీథింగ్ అంతా కూడా మీకు తెలిసిన విషయమే. పండుగ అంటే పండుగ వాతావరణంలో సంతోషంగా జరుపుకోవాల్సింది. అదేవిధంగా మనం జరుపుకోవాలి. జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు చాలా ప్రశాంతమైన వాతావరణంలో మనం అందరం కలిసిమెలిసి అన్నదమ్ముల్లాగా జీవిస్తున్నాం. కరెక్టే కదా? సో ఇక ముందు కూడా అదేవిధంగా ఉండాలి. పశువుల రవాణా సంబంధించి కొంతమంది అప్పుడప్పుడు మనకు కొంత సమాచారం కూడా ఇస్తూ ఉంటుంది.
ఎవరికైనా ఏదైనా విషయం తెలిసినట్టయితే పశువుల రవాణాకు సంబంధించిన విషయం ఏదైనా ఉన్నట్టయితే పోలీసుకు మాత్రమే తెలియజేయాలి. మీ అంతటా మీరుగా ఎవరు కానీ వెళ్ళి వెహికల్స్ ఆపడం కానీ అక్కడ గొడవ చేయడం కానీ చేయొద్దు. చట్టాన్ని ఎవరు కూడా చేతుల్లోకి తీసుకోవడానికి లేదు. దాని మీద పోలీస్ యాక్ట్ చేస్తుంది. మీకు అభ్యంతరాలు ఏమున్నా, మీ వైపు నుంచి కంప్లైంట్స్ ఏమున్నా, సమాచారం ఏదున్నా అది పోలీసుకు తెలియజేయాలి. పోలీసు పరంగా అన్ని విధాలుగా చట్టపరంగా చర్యలు తీసుకోవడం అనేది జరుగుతుంది. జిల్లాలో 3 ప్రాంతాల్లో చెక్ పోస్టులు పెట్టడం జరిగింది. పశువుల అక్రమ రవాణా అరికట్టడానికి, అది జరగకుండా చూడడానికి పూర్తి స్థాయిలో చర్యలు చేపట్టడం అనేది జరుగుతూ ఉన్నది. అన్ని విధాలుగా పండుగ వాతావరణాన్ని ఎలా ఇబ్బంది కాకుండా మంచి వాతావరణంలో జరిపించడానికి పోలీసు పూర్తి స్థాయిలో ప్రయత్నాలు చేస్తున్నది. దీనికి మీరు టౌన్లో, జిల్లాలో పెద్ద మనుషులు మీ అందరి సహకారం కూడా పోలీసు ఆశిస్తున్నది. సోషల్ మీడియాలో వచ్చేటువంటి వార్తలను నమ్మొద్దు. వాటిని చూసి ఇమీడియట్గా రియాక్ట్ అయిపోవడమో లేకపోతే వాటిని షేర్ చేయడమో చేయొద్దు. ఎవరైనా తెలిసి తెలియక చేసినా కూడా వాటిని ఇమీడియట్గా డిలీట్ చేసి శాంతి భద్రతలు మెయింటైన్ కావడానికి అందరూ కూడా మీ యొక్క సహకారాలని అందించాలి. ఎన్టీపీసీ ఈడీఎం ఆడిటోరియంలో బుధవారం నిర్వహించిన బాలికా సాధికారత మిషన్ వర్క్ షాపులను 2025 ముగింపు వేడుకల్లో జిల్లా కలెక్టర్ కోయసి హర్ష, ఎన్టీపీసీ ఈడీ చందర్ కుమార్, సమంత, జాతీయ ఎంఈసీ మెంబర్ బాబర్ సలీం పాషా వీతో కలిసి జ్యోతిపద్రతలు చేసి ముగింపు కార్యక్రమం ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పెద్దపల్లి జిల్లా పరిధిలోని ఎన్టీపీసీ సంస్థ ఏర్పాటు చేసిన 50 సంవత్సరాల పాటు నిర్విరామంగా ప్రజలకు అవసరమైన విద్యుత్ ఉత్పత్తిని విజయవంతం చేస్తూ దేశాభివృద్ధికి బాటలు వేయడం పట్ల తమకు పెద్దపల్లి జిల్లా కలెక్టర్గా ఎంతో గౌరవంగా ఉందని అన్నారు. ఎన్టీపీసీ సంస్థకు సమర్థవంతంగా నిర్వహిస్తున్న యాజమాన్యానికి, ఉన్నతాధికారులకు, సిబ్బందికి కలెక్టర్కు అభినందనలు తెలిపారు. Excuse me, I will speak in Telugu. Nevu cheer. ఈరోజు కలెక్టర్ గారిని సన్మానించడం మా భాగ్యంగా భావిస్తున్నాము. తాను ప్రత్యేకంగా తన సమయాన్ని అందించారు సార్. ఒక చిన్న సిరిసత్కారంతో మా కృతజ్ఞతలు వ్యక్తపరుచుకుంటున్నాం. ఇవాళ మాకు అవకాశం ఇచ్చినందుకు మరి వాలంటీర్స్ ఆల్సో ప్లీజ్ కమ్ క్విక్లీ. ఈ జంప్ ప్రోగ్రామ్ అసోసియేట్ అయిన వాళ్ళందరూ కూడా రావాల్సిందిగా కోరుతున్నాం. స్టేజ్ సమయం ఎక్కువ లేదు, రావాల్సింది 2 minutes రావాలంటారు. program and very positive this thing. So thank you once again for inviting me. Before we start, actually, firstly congratulate everybody to the NTPC and NTPC family for celebrating this 50 years of NTPC. Of course, I could not come here for 50 years program, but I'll tell you that we take very proud and we feel very pride. We take pride and we feel proud for the fact that NTPC is Ramagundam, and whenever we go outside, we boast to other colleagues of mine or something. We have NTPC, and we feel very thankful for that, and also
and also appreciate each one of you. Of course, I do not meet you directly, but to the entire team of NTPC and also your family and your all workforce, entire team, I sincerely appreciate and congratulate everybody, and also from the, not only from me, but also from the entire district administration and also the people of Peddapalli district. We once again thank you everyone, and also best wishes to continue to do the good work. And coming to the program, I think 120 మంది పిల్లలు ఉన్నారు. ఇందాక I was saying this is such an inspiring program, and I think మీ అందరిలో చాలా మంది must be 30 రోజులు 35 days బ్యాక్ ఇక్కడికి వచ్చినప్పుడు చాలా వరకు కొంత భయం కానీ కొంత డౌట్ కానీ లేకపోతే యాంగ్షియస్గా ఉండేవాళ్ళు ఎట్లా చేద్దాం అనేది. మీ డ్యాన్స్ వీడియోస్ కానీ లేకపోతే మీ చేసిన వర్క్ కానీ అది మొత్తం చదువుతూ ఉంటే ఇట్ ఫీల్స్ వెరీ ఎనర్జెటిక్ అండ్ వెరీ పాజిటివ్గా ఉంది. हमारे HOP साहब जो चंदन कुमार समंता जी एग्जीक्यूटिव डायरेक्टर रामगुंडम एंड तेलंगाना इज वेरी काइंड एनफ. సో ఇస్ తరీకే जो ప్రోగ్రామ్స్ ఇటువంటి ప్రోగ్రామ్స్ లోపల తాను ముందుండి చాలా ఎంకరేజ్గా చేస్తారు. సో వారి కోసం గట్టిగా మీరు అందరూ సపోర్ట్లు కొట్టాలని చెప్పేసి నేను చెప్తున్నాను. సో సేమ్ టైం మరి దీప్తి మహిళా సమితి అనేటువంటిది ఇక్కడ ఏర్పడి ఇక్కడ ఉన్నటువంటి అధికారులు అనధికారుల యొక్క వాళ్ళ కుటుంబ సభ్యులు అంటే వాళ్ళ వైఫ్స్ వాళ్ళందరూ కూడా దీంట్లో పార్టిసిపేషన్ అయ్యి ఈ ప్రాంతంలో ఇన్ అండ్ అరౌండ్ జరుగుతున్నటువంటి కార్యక్రమాలు आसपास जितने भी कार्यक्रम चलते हैं वो जो है दीप्ति महिला के माध्यम से हमारी आज के खुशी मेहमानों में से और प्रेसिडेंट राखी सावंत जी का भी हम स्वागत करते हैं. उनका भी बहुत बहुत धन्यवाद करते हैं. गट्टी का सपोर्ट होते हुए बता. So now I can take the name of GM Oindam मुकुल राय जी और हमारे जो है GM ऑपरेशन सिंगराय साहब और AGM HR जिनका कंट्रीब्यूशन हर तरीके से होता है. हर तरीके से जो ఐపీఎల్ ఫైనల్లో ఆర్సీబీ గెలుపొందిన సందర్భంగా షాద్నగర్ ముఖ్య కూడలిలో బాణసంచా కాల్చి సంబరాలు జరుపుకుంటున్న ఆర్సీబీ ఫ్యాన్స్. You can breathe a sigh of relief, and there's disbelief. 18 years it's taken. 18 years with the same franchise. And the time has come. కాకినాడ జిల్లా స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతిల నెహ్రూ మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడుతూ ఈ నెల 4వ తేదీ వైసీపీ నిర్వహిస్తున్న వెన్నుపోడు దిన కార్యక్రమాన్ని ఎదేవా చేస్తూ రాష్ట్రంలో నిజమైన వెన్నుపోటుదారుడు గొడ్డలి వేటుదారుడు ఉన్నారంటే అది ప్రతిపక్ష హోదా కూడా లేని ప్రతిపక్ష నాయకుడు పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి అని ఎమ్మెల్యే నెహ్రూ అన్నారు. మీడియా సోదరులకి పత్రికా సోదరులకి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. రేపటి రోజు ప్రతిపక్ష నాయకుడికి అంటే ప్రజలు హోదా ఇవ్వకపోయినా ఇంకా ప్రతిపక్ష నాయకుడు ఓ మాజీ ముఖ్యమంత్రిగా పులివెందుల శాసనసభ్యుడిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ప్రతిపక్ష నాయకుడు అనొచ్చు. అయితే సభ్యతా సంస్కారాలు ఉన్నటువంటి వ్యక్తిగా కానీ ఒక పార్టీగా కానీ ఈరోజు ఆ పదంతో నేను వచ్చేస్తున్నాను. ప్రజలు ఇవ్వకపోయినప్పటికీ కూటమి ప్రభుత్వం పై రేపు
ఏదో ఆందోళన కార్యక్రమం చేస్తున్నందుకు శాస్త్రాలను ప్రకటించడం సడన్గా నిద్ర లేచినట్టుగా ఉంది జగన్మోహన్ రెడ్డి గారు. అందులో ఆయన పెట్టినటువంటి పేరు చూస్తే వెన్నుపోటుకు కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు పేటెంట్ అని చెప్పేసి ఏదో చెప్పినట్టుగా ఎక్కడో వినా. ఇది దెయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్టుగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఈ వెన్నుపోటు గొడ్డలి వేటు అన్నదానికి 100% వర్తించేటటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని చెప్పలేదు తప్ప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. తన 5 సంవత్సరాల పాలనలో అతను ఏదైతే అన్ని వ్యవస్థల్ని వెన్నుపోటు పుడిచాడో దానికి ప్రతిఫలంగానే అతి దారుణంగా ఓటమిని సవిచూశాడు. ప్రజలు తిరస్కరించడం అన్నది ఏ రాజకీయ పార్టీని ఇంత దారుణంగా తిరస్కరించే పరిస్థితి ఉండదు. అంత దారుణంగా ప్రజలు ఈ నాయకత్వాన్ని ఈ రాజకీయ పార్టీని తిరస్కరించినటువంటి పరిస్థితి. దానికి ముఖ్యంగా గడ్డం వంశీకృష్ణ ఎంపీగా ఎన్నికై ఏడాది పూర్తయిన సందర్భంగా కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు చేసుకున్నారు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖని ప్రధాన చౌరస్తాలో ఆయన అభిమానులు టపాకాయలు పేల్చి స్వీట్లు పంపిణీ చేశారు. కాంగ్రెస్ సీనియర్ నాయకులు వెంకటస్వామి మనవడిగా వంశీకృష్ణ పెద్దపల్లి పార్లమెంట్ అభివృద్ధిలో పరుగులు పెట్టిస్తూ అందరినీ మన్నలు పొందుతున్నారని నాయకులు సంతోషం వ్యక్తం చేశారు. గడ్డం వంశీకృష్ణ నాయకత్వం, పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు వంశీకృష్ణ నాయకత్వం, పెద్దపల్లి పార్లమెంట్ వంశీకృష్ణ నాయకత్వం, వంశనగర్ నాయకత్వం, వంశనగర్ నాయకత్వం. ఈరోజు మన పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు యువ నాయకులు కాకా గారి మనవడు, అదేవిధంగా వివేక్ వెంకటస్వామి గారి తనయుడు వంశీకృష్ణ గారు పార్లమెంట్ సభ్యునిగా ఎన్నికై ఈ రోజు సంవత్సరం పూర్తయింది. ఈ సంవత్సర కాలంలో పార్లమెంట్ సభ్యునిగా అనేక విజయాలు సాధిస్తూ అదేవిధంగా ఈ ప్రాంతంలో నెలకొన్న సమస్యల మీద పార్లమెంట్లో గలమెత్తిన యువ నాయకుడిగా ఈ ప్రాంత ప్రజలను మన్నను తొలగొంటున్న వంశీ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇంతకు ముందున్న టీఆర్ఎస్ ఎంపీలు ఎవరు కూడా సాధించలేనిది ఒక్క సంవత్సరంలోనే ఈ ప్రాంత సమస్యల మీద, ప్రత్యేకించి సింగరేణి కార్మికుల ఆదాయ పన్ను మీద, అదేవిధంగా పెన్షన్ సౌకర్యం మీద, అదేవిధంగా
కార్మికులు నివసిస్తున్నటువంటి మాతంగి కాలనీలో అక్కడ ఉన్న సమస్యల మీద పార్లమెంట్లో గలమెత్తినటువంటి వ్యక్తి వంశీకృష్ణ గారు. అంతేకాకుండా ఈ ట్రైన్లు మన ఈ రామగుండం ప్రాంతంలో ఎక్కువ ఇండస్ట్రియల్ ఏరియా అయినటువంటి ప్రాంతంలో ట్రైన్లు ఆగకపోవడం, మధ్యలో ట్రైన్లు బంద్ చేయడం, వీటన్నిటి మీద కూడా గలమెత్తి మాట్లాడి ఇప్పటికే దరిదాపు 2-3 ట్రైన్స్ను ఆపించడం జరిగింది. అదేవిధంగా మిగిలిన ట్రైన్స్ అన్నింటినీ కూడా ఆపడం కోసం అని చెప్పని ఆయన ప్రయత్నం చేస్తూ నిన్న కూడా పెద్దపల్లి రైల్వే స్టేషన్ విజిట్ చేసి ఇక్కడ కార్యక్రమాలు ఏం నడుస్తున్నాయి అని చెప్పిననే విషయము చర్చిస్తూ ఈ ప్రాంతంలో ఉన్న సమస్యల మీద అవగాహన కల్పించుకుంటూ పార్లమెంట్లో ఈ సమస్యల మీద స్పందిస్తూ ఈ ప్రాంతంలో భవిష్యత్తులో ఏ పార్లమెంటు సభ్యుడు కూడా గెలవకుండా ఆయన గెలవడం కోసమే ఆయన్ని గెలిపించుకునేందుకే ప్రజలు ఉత్సుకతో ఉన్నారు. ఆయనను భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించే విధంగా ఇదే విధంగా ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో చేసుకోవాలని చెప్పని ఈ ప్రాంత ప్రజల పక్షాన ఆయనకు మరొకసారి పార్లమెంటు సభ్యునిగా ఎన్నికైనందుకు సంవత్సరం గడిచినందుకు వారికి శుభాకాంక్షలు తెలియజేస్తాము. అమలాపురం రూరల్ మండలం వన్నచింతలపూడి గ్రామంలో దళిత మహిళపై క్షత్రియ సామాజిక వర్గానికి చెందిన వెంకట, క్షత్రియ సామాజిక వర్గానికి చెందిన జంపన వెంకట సుబ్బరాజు అనే వ్యక్తి దాడి చేసిన ఘటన చోటు చేసుకుంది. మహిళపై అసభ్యంగా ప్రవర్తించి దాడి చేసినట్టు తెలిసింది. మహిళ రక్తపు గాయాలతో అమలాపురంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రస్తుతం చికిత్స చేసుకుంటుంది. స్టేట్మెంట్ రాసుకోవడానికి వచ్చిన పోలీసులు కానిస్టేబుల్ బాధిత మహిళ జరిగిన విషయాన్ని చెబుతుండగా అలా రాయకుండా పక్కదోవ పట్టించే ప్రయత్నం చేయగా అక్కడే ఉన్న దళిత నాయకుడు అడ్డు చెప్పగా అప్పుడు బాధిత మహిళ చెప్పిన విషయాన్ని చెప్పినట్టుగా రాయడం జరిగింది. జరిగిన ఘటనపై దళిత సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. మా భూములే లాక్కుంటారా అంటూ కడుపు మండి తిరగబడ్డ రైతులు. జోగులాంబ, గద్వాల్ జిల్లా రజోలి మండలం పెద్దదన్వాడ గ్రామంలో మరోసారి ఇథనాల్ ఫ్యాక్టరీ అలజడి. పనులు నిలిపివేస్తామని చెప్పిన ప్రభుత్వం మరోసారి పనులను ప్రారంభించిన కంపెనీ యాజమాన్యం. దీంతో అందులోకి దిగి దాడికి దిగిన వాహనాలు తగలబెట్టిన ప్రజలు. కంపెనీ ఏర్పాటును వ్యతిరేకిస్తూ వచ్చిన 10 గ్రామాల ప్రజలు. దాన్ని పెట్టినారా సార్? అది ఒకటి కూడా మిగిలి సగలేదు ఆనంద్ ఇంటికి తీసు సార్ అన్నీ బాగానే ఉన్నారు సార్. ఇంకోటి సత్తపెట్టు గుడ్సెలు పీకేస్తున్నారు సార్. గుడ్సెలు పీకేస్తున్నారు, వాళ్ళ మీద దాడి చేస్తున్నారు సార్. వాళ్ళ కంపెనీ వాళ్ళ మీద. అవును సార్. వాళ్ళ కారు మొత్తం ఖరారు గోదావరి కని నిరంతర అభివృద్ధి ప్రభుత్వ ధ్యేయమని రామగుండం శాసనసభ్యులు శ్రీ రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ అన్నారు. ఈ మేరకు రామగుండం కార్పొరేషన్ 35 డివిజన్లోని విఠల్ నగరంలో ఎస్టీఎఫ్ స్పెషల్ ఫండ్ 5 లక్షల సీసీ రోడ్ల నిర్మాణ పనులను ఎమ్మెల్యే చేతుల మీదుగా ప్రారంభించారు. ఇటీవల కాలంలో ప్రభుత్వ నిధులతో పాటు స్థానిక పరిశ్రమల సహకారంతో గోదావరిపట్నంలో అభివృద్ధి కార్యక్రమాలను శ్రీకారం చుట్టామన్నారు. భవిష్యత్తులో మరింత అభివృద్ధి చెందామన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, డివిజన్ అధ్యక్షులు, మాజీ కార్పొరేటర్లు, వివిధ విభాగాల అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు. ఇంజనీర్ వచ్చిండా అంటున్నా. ఆడవాళ్ళందరూ ఎందుకు వస్తారు?
भैया अम्मा पकड़ कर ఒకసారి నువ్వు అత్తర వాళ్ళు చేస్తావన్నా నిన్ను మానవుడికి పోతున్నాడు నా కొడుకు గెలుస్తాడన్నా నువ్వు నా కొడుకులకు మంచిగా 3000 పిచ్చిస్తానన్నా మీకు అల్లువా చదువుకునే నౌకర్లు కాలేనా కేసీఆర్ కేసు సాయం చేయలే నువ్వు గోడలన్నీ కూడా కొట్టి మంచిగా చేయి రోడ్డు ఉన్నోళ్ళ మేము చచ్చిపోతే మంచిగా ప్రశాంతంగా ఎత్తుకోపోతాడుగా అబ్బో మొత్తం సందేనా గోడలన్నీ కూడా ఏడంటున్నాను చూపి ఇదా చూసింది ఇది అడుగుతావు కదా 20 ఏళ్ళకే రోడ్ లేదు కదా నీ కొడుకు కలిసి ఒకటే సంవత్సరం అయింది రేపటి తర్వాత చూడు అన్న ఇక్కడ వీళ్ళు గుర్తుపట్టింది మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.